Hello people, welcome to Mr. and Mrs. Sarla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అయిన చేపల పులుసు రెసిపీ అండి. ఎప్పుడు చేసినా ఒకే రుచి వచ్చేలాగా పక్కా కొలతలతో, అలాగే మనకి ఓల్డ్ ట్రెడిషన్లో మట్టి కుండలో చేపల పులుసు ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. మీరు ఎప్పుడు చేసినా కానీ చేపల పులుసు ఫెయిల్ అవ్వకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంకా లేట్ చేసేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ వరకు కూడా ధనియాలు వేసుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్స్ వరకు కూడా జీలకర్ర వేసుకొని మనం ధనియాలు జీలకర్ర కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ధనియాలు జీలకర్ర మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ కూడా వాటర్ పోసుకొని మనం పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించినట్టు మనం ఆనియన్స్, ధనియాలు జీలకర్ర పేస్ట్ అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకొని, మనకి చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ పట్టుకున్న మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలి. పీసెస్ విరిగిపోకుండా ఒకసారి కలుపుకొని మొత్తం మనకి పాత్రలో పట్టేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుండి తీసుకున్న చింతపండు గుజ్జునంతా కూడా మనం వాటర్ కన్సిస్టెన్సీలో మనం ఈ చేపల పులుసులో పోసుకోవాలండి. అలాగే ముక్కలు ములిగేంత వరకు కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి. మనకి చేపలో సొన వస్తుందండి. సొన వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక క్లాత్లో గుడ్డ కట్టి ముందు ఉడకబెట్టిన తర్వాత ఇలా గడ్డలా ఫామ్ అవుతుంది, అప్పుడు పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని అది మరిగేంత వరకు ఉంచుకోవాలి. పులుసు మరుగుతున్న టైంలో మనం ఒక మామిడికాయ పెద్ద చెక్కని చిన్న చిన్న ముక్కలు తొక్క తీయకుండా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఉందండి. ఇప్పుడు మనకి కారం, ఉప్పు, పులుపు ఎలా సరిపోయినాయో లేదో తెలుసుకోవాలంటే మీరు చింతపండు పులుసు పోసేసిన తర్వాత అంతా కలిపి ఒకసారి టేస్ట్ చూస్తే మనకి అన్నీ కూడా కొంచెం ఎక్కువ అనిపించాలి. అప్పుడు మరిగిన తర్వాత మనకి అంతా టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. పులుసు దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఎప్పుడైనా మీరు చేపల పులుసు ఇంత ఈజీగా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.